స్థానిక సంస్థలకి జిల్లా పరిషత్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, సంకల్పం ఉంటే సాధ్యం కాంది ఏది లేదని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటి వరకు ఎన్నికలు పెట్టలే. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇవాళ బీసీ సమస్యను అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లను ఈ ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేస్తున్నది. కూడా ఇవాళ ఎట్టి పరిస్థితులు కూడా ఓట్ల తప్పుకోలేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఢిల్లీలలో ధర్నాలు పెట్టి డ్రామాలు చేసి న్యాయ నిపుణుల పేరిట కమిటీల పేరిట ఏ కాలయాపన అయితే మీరు చేస్తా ఉన్నారో ఈ కాలయాపన అంతా కూడా ప్రజలంతా అర్థమని కాదు. ఇవాళ ఇక్కడ ఈ నువ్వు చేసే డ్రామా కట్టాలని ఆర్ కృష్ణయ్య గారు ఒకరోజు దీక్ష అయితే ఈ దీక్షలో పాల్గొనే వాళ్ళు 100 మంది కావచ్చు, కానీ ఈ దీక్షను చూసే వాళ్ళు 50% పైబడినటువంటి తెలంగాణ బీసీ సమాజం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్ళని వీళ్ళని నిర్మించకుండా 42% రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. బీసీలను బీజేపీ పార్టీ మోసం చేస్తా ఉన్నది, ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, మేము ఇంకేం చేయాలి, మేము బీజేపీ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నాం. అసలు ముస్లిం రిజర్వేషన్లు ఇవాళ కొత్తగా రాలే. ముస్లింలు కులాల వారిగా బీసీ బీ గ్రూపులో అనాదిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించే కన్నా ముందు కూడా ముస్లిం రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవాళ ఈ కారణం చెప్పి ఆ కారణం చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. బీసీల రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారితో ముస్లిం రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారితో స్టార్ట్ కాలేదు. మీరు ఇప్పుడు చూడండి, దూదేకుల పింజారి గుడ్డెరువులు ఆడించే వాళ్ళు ఇవన్నీ కులాలు కూడా బీసీపీ గ్రూప్ లో భాగంగా ఉన్నాయి ఆల్రెడీ. అసెంబ్లీలో ఒక పక్కన ఎమ్మెల్యేలు మద్దతు తెలిపి బీజేపీ పార్టీకి సంబంధించిన అసలు మేము మొదటి నుంచి కూడా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందంటే తప్పకుండా ఇది అమలు కావాలని కోరుకుంటున్నట్లే కాదు. ఇవన్నీ ఈ సలహాలు కానీ న్యాయ నిపుణుల యొక్క సూచనలు కానీ ఎట్లా చేయాలో చేసుకునే పద్ధతి వాళ్ళది కదా, గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి కదా.